అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈరోజు చాలామంది యువతకు ఉన్న డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ బెస్టా, ప్రైవేట్ జాబ్ బెస్టా, లేదా ఏదైనా బిజినెస్ చేసుకోవడం బెస్టా? మనం ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ దాని గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కొంచెం కూడా లేవు. చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఈరోజు సర్వేస్ అని, టార్గెట్స్ అని, మీటింగ్స్ అని, రివ్యూస్ అని, రిపోర్ట్స్ అని, కాన్ఫరెన్స్ కాల్స్ అని రాత్రింపగలు వర్క్ ప్రెషర్ బాగా పెరిగిపోయింది. కొన్నిసార్లు అయితే సండేస్ అయినా హాలిడేస్ అయినా డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రెషర్ అనేది ఉంది. ఒకవైపు పబ్లిక్, మరోవైపు హయ్యర్ ఆఫీసర్స్ అందరూ గవర్నమెంట్ జాబ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మీద ప్రెజర్ అనేది తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంది. గవర్నమెంట్ జాబ్ అంటే ఆఫీస్కి వెళ్ళి శాలరీ తీసుకోవడం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ కూడా. ఒక పబ్లిక్ సర్వీస్ సర్వెంట్ ఎలా ఉంటారంటే, ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ ఏది జరిగినా ముందుగా ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేసేది ఆ గవర్నమెంట్ ఎంప్లాయీనే. మీకు అందరికీ తెలుసు, కోవిడ్ గుర్తుంది కదా. కోవిడ్ సమయంలో ఎంతోమంది డాక్టర్స్, నర్సు, పోలీస్, రెవెన్యూ స్టాఫ్, శానిటేషన్ వర్కర్స్, ఇలా ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమ ఫ్యామిలీ కంటే పబ్లిక్ సర్వీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులో దురదృష్టవశాత్తు చాలా మంది తమ ప్రాణాలు కూడా పోగొట్టుకొని సాక్రిఫైస్ అనేది కూడా చేశారు. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డే అండ్ నైట్, హాలిడేస్ అయినా ఎలక్షన్ టైంలో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ జాబ్ అంటే కేవలం శాలరీనే కాదు, అది ఒక సర్వీస్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ కూడా. అయితే మరోవైపు చాలామంది ఎంప్లాయీస్ చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు పాత రోజుల్లాగా పెన్షన్ పద్ధతి అనేది లేదు. 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి పాత పద్ధతిలో పెన్షన్ అనేది లేదు. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ అనేది, లేదంటే గ్యారంటీ పెన్షన్ సిస్టమ్ అనే విధంగా పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట. అదేవిధంగా డిఏ, పిఆర్సి, ఇంక్రిమెంట్ వంటి విషయాల్లో కూడా చాలా వరకు డిలేస్ అనేది అవుతూ ఉన్నాయి, కరెక్ట్ టైంకి ఇవ్వడం లేదు. అందుకే గవర్నమెంట్ జాబ్ అనేది బయట కనిపించినంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ జాబ్లో ఖచ్చితంగా టాలెంట్ని గుర్తిస్తారు. టాలెంట్ ఉంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ప్రమోషన్స్ చాలా స్పీడ్గా వస్తాయి. ప్రైవేట్ జాబ్లో లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకునేదానికి చాలా మనకి ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. ప్యాకేజెస్ కూడా, శాలరీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. కంపేర్డ్ టు గవర్నమెంట్ జాబ్స్లో కన్నా ప్రైవేట్ జాబ్స్లో శాలరీ అనేది ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ జాబ్లో మనం నిలబడాలంటే పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూస్గా, స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. గవర్నమెంట్తో పోలిస్తే జాబ్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్ కంపెనీస్లో ఉండవు. ఓకేనా, కంపెనీ ఎప్పుడైనా నిన్ను తీసేయచ్చు. కానీ గవర్నమెంట్లో అలా కాదు, నిన్ను తీసుకెళ్ళి ట్రైనింగ్కి పంపిస్తారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఒక ఎంప్లాయీస్ని అంత ఈజీగా తీయడం లేదు, ట్రైనింగ్ అనేది పంపిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా ట్రైనింగ్ అనేది పంపించి చాలా వరకు ఎంప్లాయీని రీటైన్ చేయడానికే ఉంచుకుంటారనమాట. కమింగ్ టు బిజినెస్కి వస్తే, యాక్చువల్గా ప్రతి ఒక్కరు నేను ఇచ్చే సలహా ఏంటంటే, బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే బిజినెస్లో నేనే బాస్, నేనే ఓనర్, నా డెసిషన్స్ నేను తీసుకుంటాను, నా విజన్ ప్రకారం ముందుకు వెళ్తాను. అదేవిధంగా నేను ఇతరులకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. కానీ బిజినెస్ అంటే ఫ్రీడమ్ కాదు ఫ్రెండ్స్. బిజినెస్ నిలబడాలంటే స్ట్రిక్ట్ డిసిప్లైన్ అనేది ఉండాలి. స్ట్రిక్ట్గా బిజినెస్ డెవలప్ చేయాలి. అదేవిధంగా పక్కా మనీ మేనేజ్మెంట్ గురించి ఐడియా ఉండాలి. ఒక బిజినెస్ని మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. అడ్మినిస్ట్రేషన్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అదేవిధంగా పబ్లిక్తో గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ ఇస్ ద కింగ్. కస్టమర్ హ్యాపీగా ఉంటే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అదేవిధంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫ్రెషర్స్గా ఉండే వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి నేను ఏదన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి కొద్దిగా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయమంటాను. కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కాబట్టి వాళ్ళ నాన్నతో పాటు
లేదా వాళ్ళ అంకుల్స్తో పాటు ఆ బిజినెస్ అనేది చేసుకోవడం ఉత్తమమైన పని. అదేవిధంగా ఫ్రెషర్ స్టార్ట్ చేయాలంటే నేను ఇచ్చే సలహా కొంచెం ప్రైవేట్ జాబ్లో వర్క్ చేసి ఓకేనా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ తర్వాత మన గోల్స్ ఏంటి సెట్ చేసుకొని ఆ తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే బిజినెస్కి మనము ఖచ్చితంగా పెట్టుబడి అనేది పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గవర్నమెంట్ జాబ్ని ప్రిఫర్ చేస్తారు, ప్రైవేట్ జాబ్ని ప్రిఫర్ చేస్తారు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా జై శ్రీరామ్, జై హింద్.